దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మాత్రం మనం విందాం. మరి నిన్నటి దినాన లూకా సువార్త 16:19 వచ్చిన చదువుకుందాం పిల్లరా. లూకా సువార్త 16వ అధ్యాయము. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతిరోజు బహుగా సుఖపడుతూ ఉండేవాడు. లాజరును ఒక దరిద్రుడు ఉండెను. లాజరు అనే దరిద్రుడు ఒకడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో అతని బల్ల మీద పడు ఉండు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక చాలు వెళ్ళరా. మరి ప్రతి మనిషి చనిపోతాడు, ప్రతి ఒక్కరు చనిపోతారు. ప్రతి ఒక్కరి యొక్క ఆశ ఏంటనంటే ఈ లోకాన్ని ముగించిన తరువాత నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. చాలామందికి ఎక్కడికి వెళ్తారో ఎవరికి కూడా తెలీదు. మీకు తెలుసా మీరు ఎక్కడికి వెళ్తారు? రాజు ఒకసారి మంత్రితో అన్నాడంట. మంత్రి ఏదో ఒక రకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆ పరిస్థితుల్లో ఏమన్నాడంటే, మంత్రి నువ్వేంట్రా అలా ఉన్నావు అని అడిగాడంట. ఏం సామంటే, మేమందరం ఎంత సుఖపడుతున్నాము, ఎంత బాగా తాగుతున్నాము, ఎంత బాగా తింటున్నాము, ఎంత బాగా ఆనందిస్తూ ఎంత బాగున్నామో, నువ్వేంద్ర ఎప్పుడు చూసినా ఏదో చింతతో ఆలోచనతో ప్రార్థనతో ఉన్నట్టుంటావు అన్నాడంట. లేదయ్యా లేదన్నాడంట. మరి ఎట్రా ఇలాగుంటే అని అడిగాడంట. మరి అప్పుడు ఆ మంత్రి అన్నాడంట, లేదు స్వామి నేను ఇలాగే ఉంటాను అన్నానంటే, నువ్వు ఇలాగా ఉంటే ఎట్రా అని ఎగతాళి చేసి, రాజు మంత్రిని ఎగతాళి చేసి, మనల్ని కూడా కొంతమంది ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు కదా, విమర్శించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బతుకు, వాళ్ళ జీవితం, వాళ్ళ విషయాలు చాలామందికి అర్థం కాదు. అలాగే ఈ రాజుకు కూడా అర్థం కాలేదు. అయితే పిల్లరా ఏం జరిగిందనంటే, అప్పుడు నువ్వు సంతోషంగా ఉండడం లేదు, సంతోషంగా ఆనందించడం లేదు అని చెప్పేవాడు. ఆ రాజు మంత్రిని అడిగేవాడంట. అయితే హేళన చేసేవాడంట. అప్పుడు రాజు ఒక కర్ర తీసుకొని ఆ మంత్రి దగ్గర ఇచ్చి అందరిని పిలిచి, ఈడు పిచ్చోడు రా అన్నాడట. ఈడు పిచ్చోడు, ఈ లోకాన్ని అనుభవించడం లేదు, ఈ లోకాన్ని జురుకోవడం లేదు, ఈ లోకం ఆనందించడం లేదు, ఈడు ఒక పిచ్చోడు అని చెప్పి అందరూ ఎదురుగా ఆ కర్ర మొక్క తీసి ఆ మంత్రి చేతులు పెట్టాడంట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆనందిస్తూ అనుభవిస్తూ లోకాన్ని ఎంతకో సుఖిస్తున్నటువంటి ఈ రాజుకి జబ్బేసింది. జబ్బు రాకుండా ఎవరికి ఉండదు. ఈ ఎవరం, ఈ వయసు, ఈ మాటలు, ఈ పరిస్థితులు నీకంటే ఎరిగిన వారే ఇక్కడ ఉండేవాళ్ళు. నేను కూడా అన్నిటినీ ఎరిగిన వాడిని, నీకంటే మాట్లాడగలిగిన వాడిని, నీకంటే కొట్లాడగలిగిన వాడిని, నీకంటే బాగా ఫైటింగ్ చేయగలిగిన వాడిని, నీకంటే అన్నీ తెలిసిన వాడిని. అయినా ఈరోజు ఏ ప్రయోజనం లేదు. అందరూ అంతే. కాకపోతే ఆ సందర్భంలో, ఆ పరిస్థితుల్లో, ఆ యవ్వనంలో అలాగా మాట్లాడుతూ ఉంటారు. రాజుకి జబ్బు చేసింది. మంత్రికి కబురు పెట్టాడు. మంత్రికి కబురు పెడితే అప్పుడు మంత్రి వచ్చే లోపల రాజు మంచంలో ఉన్నాడు. అప్పుడు రాజా నాకు కబురు పెట్టావు అన్నాడు. అవునరా మంత్రి, నీ కబురు పెట్టాను. అప్పుడు రాజు అన్నాడంట, ఏంటి రాజు? అనుభవించమన్న రాజు, ఆనందించమన్న రాజు, సంతోషించమన్న రాజు, ఈ వయసులో ఇంకా ఏ వయసులోరా అనేటువంటి రాజు మంత్రి వెళ్ళిపోతున్నాను అన్నాడంట. ఏమన్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఏం చెప్పాడు? ఇది పిచ్చాడు రా అన్నాడు. వీడికి అనుభవించడం తెలియదురా అన్నాడు. సుఖంగా ఎలా బ్రతకాలో తెలియదు అన్నాడు. ఎప్పుడు చూసిన ఒక రకమైనటువంటి మైండ్లో ఉంటాడు. పిచ్చోడు అన్నాడు. కానీ ఈరోజు రాజు అంటున్నాడు, మంత్రి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడంట. మంత్రి అన్నాడంట, ఎక్కడికి స్వామి అన్నాడంట. ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదురా అన్నాడంట. ఎవరు? అమ్మగారిని ఏమైనా కూడా తీసుకుని పోతావా? లేదురా అన్నాడంట. మీకు ఉన్నటువంటి 10 ఎకరాలు ఉన్నాయే, పొలాలు ఉన్నాయే, బిల్డింగ్లు ఉన్నాయే, అదేమైనా కూడా తీసుకుని పోతావా? తెలియదురా అన్నాడంట.
మరి ఎండి బంగారాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎత్తుకొని పోతావా? తెలీదు. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. చూసారా, ఈ లోకంలో నీకు అన్నీ ఉన్నాయి. యవ్వనం ఉంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి, జ్ఞానం ఉంది, బలం ఉంది, తెలివితేటలున్నాయి. మరి ఒకానొక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టేటువంటి ఆ టైం నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. ఆ టైం నీకు తెలీదు. అది రాత్రికి కావచ్చు. అయితే ఎక్కడికి వెళ్తావు? నీ స్థలం ఏమిటి? ఇవన్నీ తీసుకుని వెళ్తావా? ఎక్కడికి తీసుకెళ్తావు? ఇవన్నీ ఏం చేస్తావు? రాజు అన్నాడంట, నాకు తెలీదు. లోకమునంతా సంపాదించిన లాభమేమీ కలుగదురా. లోకమునంతా సంపాదించిన లాభమేమీ కలుగదురా. మన్నే గదయిలా నీ శరీరము, మన్నే గదయిలా నీ శరీరము, మరలా మన్నైపోవునురా. మరలా మన్నైపోవునురా. మరలా మన్నైపోవునురా. మరలా మన్నైపోవునురా. మరణపు నీడలో నిలచిన మానవ శరణమని శ్రీ యేసుని చేరవా. కరుణామృతము యేసుని ప్రేమ కరములో చాచి చెదురారా. మానవా మానవా, నీ జీవితం మార్చుకో. మానవా మానవా, నీ జీవితం మార్చుకో. మరణపు నీడలో నిలచిన మానవ శరణమని. ఎక్కడికి వెళ్తావు? నీకు తెలుసా? రేపు నీది కాదు. ఎక్కడికి వెళ్తావు? ఏమవుతావు? నీకంటే అందగారు, నీకంటే ఐశ్వర్యవంతులు, నీకంటే జ్ఞానవంతులు, నీకంటే బలవంతులు, నీకంటే మాట్లాడగలిగినటువంటి వారు ఈ దినాన్ని లేరు. రాజుకి అర్థం కాలే. అన్నీ ఉన్నాయి. ఒక మాట చెప్తున్నానండి, ఈరోజు నీకు ఎన్నన్నా ఉండొచ్చు, కానీ ఈ లోక సంబంధం ఏవి కూడా నిన్ను పరలోకానికి నడిపించు. నీకు కలిగినవన్నీ ఈ లోకంలో నిన్ను గొప్ప చేయొచ్చు, నేను పెద్దవాడిగా పెట్టచ్చు, గొప్పగా తిరిగేటట్టు చేయొచ్చు, ఈ లోకంలో అందరూ నేను మెచ్చుకునేటట్టు చేయొచ్చు, కానీ ఏవి కూడా నిన్ను పరలోకానికి చాచవు. మన్నే గదయి శరీరం మరలా మన్నైపోతుంది. అలా అది ఎత్తుకొని అలా జీరాడించుకుంటూ వెళుతున్న ధనవంతుడు లాజరును చూశాడు. లాజరును చూస్తే లాజరు కురుపులతో, పుండ్లతో, మరి కుక్కలు వచ్చి అతను నొక్కుతున్నాయి. ఆ పరిస్థితుల్లో ప్రియులారా, ధనవంతుడు తన ధనమేకి వెనుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో రాయబడిన మాట అంటే, ఒకడు లోకమునంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకునడం వల్ల వానికేమి ప్రయోజనము? నీకు అదే చెబుతున్నాను. నువ్వంతా సంపాదించి, అంత కూడగట్టుకుని, అంత మిగలబెట్టుకుని నీ ప్రాణం పోతే నీకేం ప్రయోజనం? వీటన్నిటికంటే విలువైనది ప్రాణము. అయితే ఆ ప్రాణము దేవుని దగ్గరికి వెళితేనే తప్ప ఆ మానవునికి నెమ్మది, సమాధానము కలగదు. అయితే పిల్లరా, అయితే ఒకానొక రోజున ఇంత అనుభవించినటువంటి ఈ ధనవంతుడికి జబ్బు చేసింది. అయితే ఆ రోజు ఈ ధనవంతుడు మరణించాడు. చదువుదామా మాట, ఏమని రాశాడు? లాజరును ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. అయితే చదవాలి.
అతని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అయితే అంతేకాక కుక్కలు వచ్చి మన కురుపులు నాకును. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఈ దరిద్రుడు ఉన్నాడే లాజరు, అతను ఈ ధనవంతుని బల్ల మీద తిని పడేసినటువంటి ఆ రొట్టె ముక్కలను అలా పనివాళ్ళు చిమ్మి అలా పోసేస్తే వాటిని ఏరుకొని తింటూ తన జీవితాన్ని గడుపుతున్నాడు. పిల్లలకు మాట చెప్పిన, ఈ లోకంలో నువ్వు ఎలా బ్రతికావు, ఎంత లగ్జరీగా బ్రతికావు, ఎంత సంతోషంగా బ్రతికావు, ఏమేమి ఎండి బంగారాలు ధరించుకున్నావు, ఎన్ని పొలాలు కొన్నావు, ఎన్ని స్థలాలు కొన్నావు, ఎంత గొప్పగా బ్రతికావు అనేది పరలోకానికి లెక్కకు రాదు. పరలోకానికి లెక్క వచ్చేది ఏంటంటే ఈ లోకంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని, ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని, నీ కుటుంబాన్ని, నీ భర్త, నీ భార్యని, నీ జీవిత విధానాల్ని, దేవుడు ప్రేమించిన దాన్ని నువ్వు ఏ విధంగా కొనసాగించుకొని వచ్చి ముగించావో దానిని బట్టి నీకు తీర్పు ఉంటుంది. అంతేగాని ఈ లోకంలో నీకు కలిగిన వాటిని బట్టి దేవుడు తీర్పు తీర్చడం. ధనవంతుడని దరిద్రుడని దేవునికి అటువంటి తారతమ్యాలు ఏమైతే లేవు ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే ఒకానొక రోజున ఆ కురుపులతో కుక్కలు వచ్చి నాకుతున్నాయి ఆ వ్యక్తిని, కానీ ఆ వ్యక్తి చనిపోయాడు. మనకేం కనబడుతుంది? ధనవంతుడు మాత్రమే గొప్పగా కనబడుతున్నాడు, దరిద్రుడు మాత్రం దరిద్రంగా కనబడుతున్నాడు. ఈ లోకంలో మనుషులు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారని అంటే ధనవంతులకు ప్రాధాన్యత ఇస్తారు. దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తాడని అంటే ఆధ్యాత్మిక జీవితానికి, దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవిత విలువల్ని ఎవరైతే సరైన రీతిలో ఉపయోగించుకొని కాపాడుకోగలిగి వస్తారో వారికి దేవుడు విలువ ఇస్తాడు. దరిద్రుడు చనిపోయాడు. చూడండి, ప్రతి ఒక్కరు చనిపోతారు. నేను రాత్రి చెప్పాను, ధనవంతులు చనిపోతే గంధపు చెక్కలతో కాలుస్తారు, చనిపోయిన తర్వాత ఏవో కార్యాలు చేస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు జీవితం విధానం అర్థం కాకుండానే చనిపోతున్నారు. అసలు ఎలా బ్రతుకుతామో అర్థం చేసుకోవడం లేదు. బైబిల్లో మరి దావీదు అనే వ్యక్తి మనకు కనబడతాడు, ఆయన చక్రవర్తి. అయితే చూడండి, అతను ఘోరాతి ఘోరమైన పాపం చేస్తాడు. వ్యభిచారము అనంటే వేరే వాడి యొక్క భార్యతో అనుకోని రీతిలో తనకు తానుగా మరి పాపం చేస్తాడు. పాపం చేసినప్పుడు దేవుడు అంతటి పాపిని ఏం చేస్తాడంటే క్షమిస్తాడు. ఎంతగా క్షమిస్తాడనంటే అంతగా క్షమిస్తాడు. క్షమించి దావీదు నా హృదయానుసారుడు అని అన్నాడు. అయితే ఇదే బైబిల్లో దాతాను, అభిరాములు, కోరహు అనేటువంటి వారు ఉన్నారు. వారంత పెద్ద విచారం ఏం చేయలేదు. అంత ఇతరులు బాధపడేటట్టు, ఇతరులు బాధ పెట్టేటట్టు అంత పాపం ఏం చేయలేదు. కానీ అటువంటి వారు ఏమైపోయారు అని అంటే నరకానికి వెళ్ళిపోయారు. వ్యభిచారం చేసి భయంకరమైన స్థితిలో ఉండి పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ దాతాను, అభిరాములు, కోరహు అనేటువంటి వారు భూమి చీల్చబడి పాతాళానికి వెళ్ళిపోయారు. అంటే దీన్ని మనకేం అర్థమవుతున్నది? మనిషి జీవితంలో జీవిత విలువ తెలియకుండానే బ్రతికేసి తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. దావీదు చేసినటువంటి పాపం పెద్దదా? దాతాను, అభిరాములు చేసిన పాపం పెద్దదా? ఏ పాపం పెద్దది? దావీదు చేసిన పాపం పెద్దగా, పరలోకంకి వెళ్ళాడు దావీదు. కానీ దాతాను, అభిరాములు చేసిన పాపం ఏంటి? వాళ్ళు చేసిన పాపం అంటే దైవ సేవకునికి, దేవుని మార్గాలకి, దేవుని కట్టడలకు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు వ్యభిచారం చేసిన దావీదుని క్షమించి పరలోకంలో ఉంచుకున్నాడు. కానీ దైవ చిత్తానికి, దైవ సేవకునికి, దేవుని కట్టడలకు వ్యతిరేకంగా పడే వ్యక్తులు ఎక్కడికి వెళ్ళారంటే నోరు తెరవబడి పాతాళానికి వెళ్ళిపోయారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూసారా? మనం అనుకుంటాం అదే తప్పని. చాలా మంది దేవునికి వ్యతిరేకం ఎలాంటి జీవితం జీవిస్తున్నారో ఆ జీవితం దేవునికి ఇష్టమైందా కాదా, ఇది దేవుడు తప్పు క్షమించేదా క్షమించలేదా అర్థం కాదు ఈ దినాల్లో చాలా మందికి. మీరు అన్నారు ఇప్పుడు దావీదు తప్పు అన్నారు, చూసారా? మీకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేయలేదు కదా,
అది తప్పు కాదని మీకు అనిపించింది. ఈ విధంగా చాలా మంది జీవితం, చాలా మంది బ్రతుకుతున్న బ్రతుకులు, చాలా మంది కొనసాగిస్తున్నటువంటి కొనసాగింపులు, కొంతమందికి అవి తప్పు లేదు అంటున్నాయి. వాళ్ళే నరకానికి వెళ్ళిపోయే పరిస్థితులు రాబోతున్నాయి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇది పెద్ద తప్పు. విచారం చేశాడు, దొంగతనం చేశాడు అనుకున్న దావీదు, దేవుడు అన్నాడు నా హృదయానుసారుడు అన్నాడు. మరి ఈరోజు నువ్వు కొనసాగిస్తున్న జీవితము ఒకవేళ అది నీకు తప్పుగా కనబడకపోవచ్చేమో, కానీ ఒకవేళ దేవుని దృష్టికి అదే తప్పు అయితే, దేవుని యొక్క విధానాలకి, దేవుని యొక్క కార్యాలకి అదే తప్పు అయితే, కానీ నీకు అర్థం కావడం లేదు, నీకు తెలియడం లేదు. అర్థం చేసుకో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ధనవంతుడికి ధనం ఉండడం తప్పు లేదు, లగ్జరీగా బ్రతకడం తప్పు లేదు. మరి అదే ధనం ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తున్నదో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. ఈరోజు నీకు డబ్బు ఉండడం తప్పు లేదు, నీకు అందం ఉండడం తప్పు లేదు, నీకు ఎవరు ఉండడం తప్పు లేదు, నీకు అన్ని కలిగి ఉండడం తప్పు లేదు. కానీ ఏవైతే బాగున్నాయి, అన్నీ ఉన్నాయి అనుకుంటున్నావో అవి నీ జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తా నీకు అర్థం కాకపోతే, దాతాన్ అబీరాములు ఎదురు తిరిగారు. అందరికీ తప్పు లేదు, కానీ పాతాళానికి వెళ్ళిపోయారు. దేవుని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ మీరినటువంటి దావీదు పరలోకానికి వెళ్ళాడు. అంటే అర్థం ఏం చెప్తున్నానంటే, మనం జీవిస్తున్న జీవితము ఏది నేను వెళ్ళే సరైన మార్గమా కాదా, కొన్ని నీకు తప్పులు కాదుగా కనబడుతూ ఉంటాయి, ఏ తప్పు లేదు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ దేవుని దృష్టిలో అదే భయంకరమైన తప్పు అయి ఉంటే, నీ ఆలోచనకు అందకుండా నువ్వు వెళ్ళేది పాతాళానికి. నువ్వు ఎవరైనా కావచ్చు, నువ్వే స్థితిలో అయినా ఉండొచ్చు. ఇక్కడ కూర్చున్న మీ అందరితో చెప్తున్నాను ప్రేమైన దేవుని, ప్రతి ఒక్కరితో చెప్తున్నాను, ఈరోజైతే తప్పు కాదు అనుకుంటున్నావు, ఒకవేళ దేవునికి అది తప్పు కనబడుతున్నదేమో, నువ్వు జీవించే జీవితం తప్పు కాదు అనుకుంటున్నావేమో, ఒకవేళ దేవుని దృష్టి తప్పు కనబడుతున్నదేమో. ధనవంతుడుకున్నటువంటి పరిస్థితి అదే. మీరు అనుకోవచ్చు అతడు క్రైస్తవుడు కాదులే, క్రైస్తవేతరుడు అనుకోవచ్చు. నో, ఎందుకు చెబుతున్నానంటే, దరిద్రుడైన ఈ లాజరు చనిపోయాడు. జాగ్రత్తగా వినండి, కొన్ని మాటలు ముగిస్తాను నేను. చనిపోయాడు. చనిపోయిన తర్వాత లాజరుని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. నేను చెప్తున్నాను మీకు దేవదూతలు వచ్చారు. యోధా పత్రికలో మోషే చనిపోయినప్పుడు మిఖాయేలు పంపబడ్డాడు. జాగ్రత్తగా వినండి, జీవితం యొక్క విలువ తెలుసుకోనండి. మరే నీ జీవితంలో చిన్నదిగా కనబడుతున్నటువంటి దాన్ని బట్టి ఇది కరెక్ట్ అనుకుంటున్నావేమో, ఒకవేళ అదే దేవుని దృష్టిలో తప్పు అయితే, నువ్వు చనిపోయిన రోజు దేవదూతలు రారు నీ దగ్గరికి వచ్చేది దెయ్యపు దూతల. నీకు ఆస్తులు అంతస్తులు ఉండొచ్చు, ఎండి బంగారం డబ్బులు ఉండొచ్చు, కానీ నువ్వు అందుకంటాడు మత్తయి సువార్తలో 1వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. డబ్బు కలిగిన వారు ధన్యులు, ఆస్తులు అంతస్తులు కలిగిన వారు ధన్యులు, అందమైన వారు ధన్యులు, అన్ని బలమున్న వారు ధన్యులు, అన్ని అనుభవిస్తున్న వారు ధన్యులు, పరలోక రాజ్యం అని చెప్పలేదండి. మరి ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్న మాట, వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఆత్మ విషయమై నువ్వు దీనుడు కావాలి. శరీర విషయమై దీనుడు అవుతున్నావు. ఆ దరిద్రుడు చనిపోయాడు. ఎక్కడ పడేశారో రాయబడలేదండి. కుక్కలు తినేసాయేమో, పురుగులు తినేసాయేమో ఆ దరిద్రుడిని, లేకపోతే కుళ్ళిపోయి శవము చెడిపోయిందేమో పాపం. కానీ ఆ దరిద్రుని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారు. గట్టిగా చెప్పలేదండి, దేవుని మహిమపడదాం. మంచి దేవుడు, మంచి దేవుడు, మంచి దేవుడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జములో దూరటం సులభం అన్నాడు. ధనవంతుడు దేవుని అంటే ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళరా? అబ్రహాము ఈరోజు మన గొప్ప బిలియన్ ఎవరండి? ముఖేష్ ఆయననా? మాకు తెలుసులేదు, నువ్వు చెప్పు. ఆయనే కదా ఇండియాలో, ఆయన దేశంలో, ప్రపంచంలో కాదు.
అబ్రహాం కంట ఆయనకి లెక్క కడితే ఆయన కంటే 6 రెట్లు కోటీసుడు అంటండి. ఎవరికంటే 6 రెట్లు. ఎన్ని రెట్లు అంట? 6 రెట్లు కోటీశ్వరుడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడండి? సొలొమోను చాలా ధనవంతుడు. మీకు తెలుసా, మనందరం గోళ్ళ దేంతో కడతాం? మా గోళ్ళే లేవు. దేంతో కడతామండి? ఇటుక రాళ్ళతో, సిమెంట్తో. సొలొమోను దేంతో కట్టాడు తెలుసా? ఉండేప్పుడు కూడా గోడ కట్టి గోడకి బంగారు పోతేసాడంట. ఏం పోతండి? ఎంత కోటీశ్వరుడు. ఎక్కడున్నాడు చెప్పండి? పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఉన్నాడు. మరి ప్రేమేంటి దేవుని బిడ్డారా? ధనవంతులు దేవుని రాజ్యంలో ఉండరా అని అంటే ఉన్నారు. ధనవంతులు దేవుని రాజ్యంలో ఉండరని దేవుడు చెప్పలేదు. ఎవరైతే దేనినైతే కలిగి ఉన్నారో దాని విషయంలో సరైన ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉంటే, ఇప్పుడు ఏమన్నాను, దావీదు తప్పు చేశాడు, పరలోకంలో ఉన్నాడు. ఏం తప్పు చేశాడు? ఎవడో భార్యను ఉంచుకున్నాడు, కానీ సరి చేసుకున్నాడు. మరే దాతాన్, అభిరాములు, కోరహులు ఏం చేశారు? అతనికంటే ఏం తప్పు చేశాడు మనకి ఇక్కడ కనబడటం లేదు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు? పాతాళానికి వెళ్ళిపోయి, నరకంలోకి వెళ్ళిపోయారు. ప్రేమే దేవుని బిడ్డరా, అదే నేను మీకు చెబుతున్నాను. తెల్లవాడివైనా, తెలిసిన నల్లవాడివైనా, న్యాయకత్వమున్నా, ఎంతటి ప్రేమతత్వమున్నా, విద్యావేత్తవైనా, శాస్త్రవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, ఎపిస్తువైనా, మార్కిస్తువైనా, ఒప్పిస్తువైనా, ఏ నాటికైనా ఏ కాయము మాయమగుటే కాయము, ఏ నాటికైనా ఏ సయ్యను చేరుకునుటే న్యాయము. పరదేశీ ఓ పరదేశీ, పరదేశీ ఓ పరదేశీ. పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా, ఫ్యాక్టరీ నీళ్ళు ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, నువ్వెవరైనా విద్యావేత్తవైనా, తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, విద్యావేత్తవైనా, తత్వవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా, ఇష్టమైనా, ఎన్నిష్టమైనా, మార్కిష్టమైనా, ఒప్పిష్టమైనా, ఈ కాయము మాయముటే కాయము, ఏ నాటికైనా ఈ కాయము మాయముటే. వాళ్ళు అర్థం చేస్తున్నారంటే ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము, ఎన్ని బంగారాలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఆలోచించారు ఇవి ఏవి మనల్ని పరలోకానికి, స్వర్గానికి చేర్చో. పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎవరైనా? ఎవరు? మీ పేరు చెప్పండి. ఎవరు? లాజరు. ఎక్కడున్నాడు? మీతో కూడా ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడు. అయితే ఆ మాట చదవండి బైబిల్లో. ఒక మాట ముగించేస్తున్నాను నేను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ఆగండి. ఎక్కడికి వెళ్ళాడంట? నోరు తెరవండి రా, నిద్రపోతుంది. ఎక్కడికి వెళ్ళాడంట? రాజు ఎక్కడికి వెళ్ళాడంట? ఎక్కడికి వెళ్ళాడంట? ఆనుకోవడానికి వెళ్ళాడు. ఎవరు రొమ్మున? అబ్రహాము ధనవంతుడే కదా, మరి ఇక్కడ ధనవంతుడు ఒకడు ఆయన ఉన్నాడు. ఈడు క్రైస్తవుడే, వాడు క్రైస్తవుడే. ఇది ఎట్ట క్రైస్తవుడు అంటే, క్రైస్తవుడు అని రాయబడలేదు కానీ అంటాడు తండ్రివైన అబ్రహాము అంటాడు. అంటే నీ జాబితా, నీ కొడుకుని, నీ రక్తంలో వచ్చిన వాడిని మనకు అర్థమవుతున్నది. ఇక్కడ ఇద్దరు ధనవంతులు కనబడుతున్నారు మనకి. ఇక్కడ ఒక ధనవంతుడు
ఈ ధనవంతుడి కంటే ఇంకా ధనవంతుడు పరలోకంలో ఉన్నాడు. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ధనవంతుడు లాజర్ని ఏమాత్రం కేర్ చేయని ధనవంతుడు, తన ధనంతో ఎటువంటి జీవితాన్ని జీవించే అర్థం కానిటువంటి ధనవంతుడు ఇక్కడ మనకు కనబడతాడు. లాజరు ఏ ధనవంతుడైతే పరలోక రాజ్యంలో ఉన్నాడో ఆ ధనవంతుని రొమ్మును ఆనుకొనడానికి వెళ్ళిపోయాడు. చప్పట్లు భయపడ్డాం. నీకు అర్థమైతే చప్పట్లు తట్టాలి. ఎజరం తట్టలేదు నువ్వు. అయ్యా గట్టిగా చేతులుంటే తట్టండి, లేకపోతే తట్టదు. యేసు చేతులు లేకుండా చేయను కాక, చేతులున్న వాళ్ళందరూ తడుతురు కాక. ఇలా మనం స్వార్థకు వచ్చి ఇలా ప్రకటించి ఇలా చప్పడ తట్టి ఇలా మయంపరుస్తూ ఉంటే పరలోకంలో దేవుడు దేవదూతలు ఎంత ఆనందిస్తున్నారు. నా బిడ్డలు నా స్వార్థను ప్రకటిస్తున్నారని చప్పడ తడుతూ దేవుడు మయంపరుస్తూ ఉంటే కులము మతము జాతి రంగు భేదము లేని చూడనిటువంటి దేవుడు నిన్ను బట్టి సంతోషపడుతున్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్పనా, తరువాత ఏమైంది? ధనవంతుడు కూడా ఎవరు ముందు చనిపోయారు? హలో, ఎవరు ముందు చనిపోయారు? రోగిలను ఎవరు? లాజరు. తర్వాత ఎవరు చనిపోయాడు అనుకుంటాడు ధనవంతుడు. పేడ వదిలిపోయింది. చాలా మంది అప్పుడు మాట చెప్తుంటాను. ఏమనుకుంటారంటే ఒకడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, తిట్టుపోతాడు, అక్రమ మార్గంలో జీవించడం చచ్చిపోతే వదిలిందిరా పీడ అంటారు. కాదు, పీడ ఇంకా ఉంది. ఆ పీడ ఎవరో తెలుసా? నువ్వే. వదిలిందిరా పీడ అంటున్నావే, నిజంగా పీడ వదల్లా, ఆ పీడ నువ్వే. ఒక వ్యక్తి తన జీవితంలో అలాంటి వ్యక్తి చనిపోతే నువ్వు పాఠం నేర్చుకోవాలి. ఏంటో తెలుసా ఆ పాఠం? వాడు ఎందుకు చనిపోయాడని. వాడికి లివర్ పాడైపోయిందంట, వాడి కిడ్నీలు పాడైపోయానంట, పాడైపోయి చనిపోయాడంట అని చెప్పుకుంటున్నామే కానీ వాడికి ఎందుకు లివర్ కిడ్నీలు పాడైపోయినాయి అని చెప్పుకో. ఎందుకు పాడైపోయినాయి? తాగి 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 వాడికి హెచ్ఐవి వచ్చిందంట, వాడికి ఒక జబ్బు వచ్చిందంట, వాడు చచ్చాడంట. ఎందుకు వచ్చింది? వాడు అక్రమైన సంబంధాలు పెట్టుకొని, ఒక మాట చెప్పనా, ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ హెచ్ఐవి లేకపోయినా కొంతమందితో అంటే ఒక 5-6 మందితో వాళ్ళు అక్రమైన సంబంధాలు పెట్టుకుంటే వారికి ఎవరికి హెచ్ఐవి లేకపోయినా, ఎయిడ్స్ వ్యాధి లేకపోయినా వాళ్ళకి హెచ్ఐవి వస్తుందని నిర్ధారణ జరిగింది. మరి వాడికి అది వచ్చింది, ఎట్టొచ్చింది? చచ్చాడు కాదు, వాడికి లివర్ పాడైంది, కిడ్నీలు పాడు. ఎందుకని? చచ్చిపోయాడు కాదురా, వాడు ఏమి చేశాడు అందువల్ల వాడికి అలా జరిగింది. కాబట్టి నేను అలా చేయకుండా నా జీవితాన్ని నేను ఏం చేసుకుంటాను? జాగ్రత్త పరుచుకుంటాను. చూడండి, ధనవంతుడైనటువంటి అబ్రహాం అక్కడ వెళ్ళాడు. మరి అదే దరిద్రుడైన లాజరు చనిపోయాడు, అక్కడికి వెళ్ళాడు. డిఫరెంట్ చెప్తాను నేనండి. ధనవంతుడు ఎక్కడున్నాడు? అందుకు నోరు తెరవంట్రా. ఇంకా గట్టిగా అక్కడ నువ్వు చెప్పలేదు, ఇంకా గట్టిగా. దరిద్రుడు ఎక్కడున్నాడు? పరలోకంలో కదా. ఆలోచించమని చెప్తున్నాను రా, మీరు ఆలోచించగలరా? ఇక్కడ ఈ దరిద్రుడు ఎక్కడున్నాడు? ధనవంతునితో సమానంగా ఉన్నాడు. మరి ఈ భూమి మీద ఉన్న ఈ దరిద్రుడు భూమి మీద దరిద్రుడా ధనవంతుడా? కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. భూమి మీద ధనవంతుడా దరిద్రుడా? కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి. భూమి మీద కూడా తను ధనవంతుడే. ఎందుకు అనంటే ముందుగా చెప్పాను, ఏది కరెక్ట్ అనేటువంటి అర్థము చేసుకోలేనటువంటి వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్న ఏ ఒక్కరు కూడా పరలోకానికి అడుగు పెట్టరు. ఎవరైతే ఆ జీవితం యొక్క విలువను తెలుసుకుంటారో, అంటే దరిద్రతలో బ్రతుకుతున్నాడు కానీ తాను దరిద్రతగా అతను అనుకోలేదు, కానీ
తను ధనవంతుడిగా ఆలోచించడం మొదలుపెట్టాడు. అందుకని ఈనాడు ఎవరో చెప్పానే, కోటీశ్వరుడు అంబానీ కంటే 6 రెట్లు కోటీశ్వరుడైనటువంటి అబ్రహాము జాబితాలోకి ఈ ధనవంతుడు వెళ్ళిపోయాడు. గట్టిగా చమలుదాం. అదే రాయి భూమి మీద నువ్వు పెరగలసినటువంటి జ్ఞానం. ఎండి బంగారాలు, ఆస్తులు, అంతస్తులు నీ జ్ఞానాన్ని మరుగు చేస్తాయేమో కానీ ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు బ్రతుకుతున్నప్పుడు నీ పరిస్థితి ఏమిటని అర్థం చేసుకోగలిగిన వాడు ప్రతి పరిస్థితిని సరైన రీతిలో ఉపయోగించుకొని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు. ఒక చెప్తానండి, అతను ధనవంతుడు, ఈ ధనవంతుడు ఒకరోజు చనిపోయాడు. ఈ ధనవంతుడు చనిపోతే అక్కడ ఎవరు? ధనవంతుడే. మరి ఆ ధనవంతుని దగ్గరికి ఈ ధనవంతుడు వెళ్ళాలా లేదా? వెళ్ళాలా. ఎందుకంటే ఇద్దరు ధనవంతులే కదా. ఆయన భూమి ధనవంతుడే, కానీ ఇతను అనుకున్నాడు నా ధనం అన్నిటికంటే శ్రేష్టమైంది, నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుందని. కానే కాదు. జీవితం యొక్క విలువను తెలుసుకుని బ్రతకండ్రా, అర్థం చేసుకుని బ్రతకండ్రా. ఎలాగంటే అలా బ్రతుకుద్దు. ఈ లోకంలో ధనం, డబ్బు లేకపోవచ్చు, ఐశ్వర్యం లేకపోవచ్చు, ఒకవేళ ఉండొచ్చు, కానీ ఉన్నా లేకపోయినా విలువైన స్థానాన్ని ఇవ్వగలిగింది, చేరుకోగలిగింది ఏమిటో నువ్వు అర్థం చేసుకున్న ఆ రోజున ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. విలువైనది నీ జీవితం, ఆలోచించుమా. విలువైనది నీ జీవితం, ఆలోచించుమా. యువక యువతి ఆలోచించుమా. కలవంటిది నీ జీవితము, కడు స్వల్పకాలము. విలువైనది నీ జీవితం సహోదరి, విలువైనది నీ జీవితం. వ్యర్థము చేయకుమా, వ్యర్థము చేయకుమా. యువక యువతి వ్యర్థము చేయకుమా. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషసర్పము. నిన్ను ఆకర్షించే ఈ లోకము కాటు వేసే విషసర్పము. యువతి అధికాలు జారే స్థలము, యువక అధికాలు జారే స్థలము. ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము. యువక యువతే అది ఏ నిత్య మరణము. కలవంటిదే నీ జీవితము. హల్లెలూయా. ఒక కప్ప ఎగురుతూ 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 పోతూ ఉంది. అంత ఎండ, నీడ కోసం వెళుతూ ఉంటే దానికి ఒక చిన్న నీడ కనబడింది. ఆ నీడ దగ్గరికి వెళ్ళి ఆ నీడలో సేదలు తీర్చుకుంటూ, అమ్మయ్య కాస్త సేద తీరుతానంటూ పైకి చూస్తే అది పాము పడగ నీడ. లోకం ఎలా ఉందనంటే, ఈ లోకములు ఉన్నవి ఏవి కూడా నేను స్వర్గానికి చేర్చోరా. దాని మీద ఆధారపడి నువ్వు జీవిస్తున్నది ఒకవేళ కరెక్ట్ నువ్వు అనుకుంటే, దాతాను అభిరాముల్లాగా ఒకవేళ తెలియని రీతిగా ఇది తప్పు కాదులే అనుకున్న రీతిగా ఒకవేళ నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావేమో ఆలోచించు. ధనవంతుడు చనిపోయాడా? తను అనుకుంటాడా వాడు దరిద్రుడు,
నరకానికి వెళ్ళిపోంటాడని. జాగ్రత్తగా కాస్త డిఫరెంట్లో ఆలోచించని కొన్ని మాటలు చెప్తాను, 5 నిమిషాలు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందనంటే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను, పోడ్చబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఏనండి, ఒక వ్యక్తి ఇక్కడ మరణించిన మరుక్షణమే ఆ వ్యక్తికి 2 స్థానాలు ఉన్నాయి. వింటున్నావా సహోదరుడా? ఇక్కడ మరణించిన మరుక్షణమే ఆ వ్యక్తికి 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పాతాళము, మరొకటి పరదేశం. ఇక్కడ చూడండి, నేను కొన్ని మాటలు, టైం లేదు, కొన్ని మాటలు చెప్తాను. నేను ధనవంతుడు దరిద్రుడు గురించి కొన్ని మాటలు చెప్తాను. అయితే పిల్లరా జాగ్రత్తగా నండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నిద్రపోయి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా గట్టిగా చప్పలు తట్టండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది దాతానభిరాములు చేయలేని పని. ఇదేం అనుకున్నారు వాళ్ళు, ఇదేం పెద్ద పని ఏం కాదు హల్లెలూయా చెప్పడం, చెప్పకపోతే ఏమి లేని. దైవ సేవకుడు చెప్తూ ఉంటే దేవుడు చెప్పినట్టేరా, దాన్ని మనం అనుసరించాలి. సరే, ధనవంతుడు పూడ్చారంట. ఏం చేశారంట అన్న? పూడుస్తానే బతికున్నాడా చచ్చిపోయినాడా? ఇది తెలుసా? ధనవంతుని పూడ్చారు, పూడుస్తాను చచ్చిపోయినా బతికున్నాడా? హల్లెలూయా. చచ్చినాడా బతికాడు స్టీఫెను? నేను కనుక కూడా పడుకున్నాను సార్, నేను పడుకోలేదుగా, ఏదో బతికొడవా చచ్చిపోయినావా అన్నాడు. హల్లెలూయా చెప్పండి. వాడు బతికే ఉన్నాడు. ఎక్కడ కళ్ళు తీశాడంట? బైబిల్ ఎంత స్పష్టంగా చూడండి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎక్కడికి వెళ్ళాడంట? పాతాళములోకి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును. వాడు చెప్తున్నానండి, అద్భుతమైన మాట. మనం ఇక్కడేమో 6 అడుగులు గుంట తీసి, అంటే 3 అడుగులు అన్నా, 3 అడుగులు గుంట తీసి 6 అడుగులు పొడుగు తీసి మట్టి వేసి పూర్తి చేస్తాము. మరి ఇక్కడ అమ్మా అయిపోయిందిరా నాయన. కొంతమంది అంతే కదా. మన ఒక సహోదరి ఫోన్ చేసి, సార్ చచ్చిపోతానా? చచ్చిపోయి వీడికి నష్టమా? సార్ చచ్చిపోతానా, నా మొగుడితో బళ్ళాక నేను 2 భరించలేదు సార్, 2 భరి. అమ్మా, జీవితం చాలా విలువైంది. నీ భర్తతో కానీ, నీ భార్యతో కానీ, నీ బిడ్డలతో కానీ, ఈ సమాజంతో కానీ నువ్వు కష్టాలు, బాధలు, శ్రమలు అనుభవించి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం వరకు ఎటువంటి మరణ శిక్షకు నువ్వు తాగడం, ఉరేసుకోవడం, ముందాకులు తినేయడం, మందులు తినేయడం, ఆత్మహత్య చేసుకోవడం చేయకూడదు. నీ జీవితం చాలా విలువైంది. చెప్తున్నా, నీవు ఎందుకు చేయకూడదు? చాలా మంది అనుకుంటారు చచ్చిపోతే అయిపోయింది కష్టాలు, బాధలని. చచ్చిపోతే నా కష్టాలు లేవు, బాధలు లేవు, శ్రమలు లేవు, చచ్చిపోతే అయిపోతుంది. నా చచ్చిపోతే అవ్వలేదు. నీ జీవితానికి అంతం కాదు చచ్చిపోతే కష్టాలని. నీ భర్త కొట్టాడని, నీ భార్య తిట్టిందని, నీ భర్త లోబడలేదని, నీ భార్య లోబడలేదని, నీ బిడ్డలు లోబడలేదని చచ్చిపోతే బాగుంది అనుకుంటున్నావేమో. నువ్వు చావు, మరో క్షణం నువ్వు బ్రతుకుతావు. ఎక్కడ బ్రతుకుతావు తెలుసా? ఏ జీవితం ఇలువ తెలియక ఈ లోకంలో నువ్వు జీవించి నీ జీవితాన్ని ముగిస్తున్నావో అది నీకు అంతము కాదు, ఆరంభం. అదే ప్రారంభం నీ జీవితానికి. రోగముతో భయంకరమైన స్థితిలో ఉంటే ఈ లోకస్తులు తీసుకెళ్లి పూర్తి చేసి అయిపోయింది పని కూడా కానే కాదు. చూడండి ఎంత స్పష్టంగా కనబడుతుందో. ధనవంతుడంట కళ్ళు తెరిసి ఇలా పైకి చూశాడంట. అంటే మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. చనిపోయిన తర్వాత పాతాళంలో, ఈ లోకములో నువ్వు బ్రతుకుతూ ఉంటే నీకు ఎటువంటి పరిస్థితులు కలుగుతాయో, చచ్చిపోవాలని వాళ్ళకి చెబుతున్నాను. చంగక్క వినాలి, చచ్చిపోవాలని వాళ్ళకి చెబుతున్నాను. నువ్వు బతుకున్నప్పుడు నీ శరీరంలో ఎటువంటి పరిస్థితులు, అంటే నీ కష్టాలు, బాధలు, శ్రమలు కలిగి నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు, అంతకంటే భయంకరమైన శ్రమల్లోకి వెళ్ళిపోతున్నావు. సామెత చెప్తారు, దేని నోట్లోంచి తప్పించుకొని, ఏంటండి వచ్చు కదా సామెత అన్న, పేటన్న, దేని నోట్లో నుంచో తప్పించుకొని
ఫుల్ నోట్లు పడ్డారంట. అంటే ఈ లోకము చిన్నది, దీంట్లో తప్పించుకొనుకుంటున్నావేమో. ఇక్కడ కన్ను మూసిన మరుక్షణమే భయంకరమైనటువంటి పాతాళములోనికి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇది ఉపమానం కాదు. ఆనాడు మోసే దినాల్లో జరిగిన సంఘటన యేసుప్రభు రియల్ గా క్లియర్ గా చూసి చెప్పినటువంటి మాట. యేసుప్రభు చెప్పినటువంటి 63 మాటల్లో, మరి నరకాన్ని గురించి చెప్పిన మాటల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ఆయన చెప్పాడంటే అది సత్యమైతే అబద్ధం కాదు, ఉపమానం కూడా కాదు, అది రియల్ గ్యారంటీది. యేసుప్రభు చెప్తే కథ కాదు, ఉపమానం కాదు ఇది. ఎందుకు నేను అలా చెబుతున్నానంటే, అక్కడ ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడంటే కళ్ళు తెరిచాడంట. యేసుప్రభు అబద్ధం చెబుతాడా? ఆయన మాటలు అబద్ధం ఉందా? లేదు కదా. అక్కడ చూడండి, ధనవంతుడు ఇలా కళ్ళు తెరిచాడంట. జాగ్రత్త, నీ భర్త కొట్టాడని, నీ భార్య తిట్టిందని, నీ బిడ్డలు అన్నారని, దరిద్రమైన అప్పులు పాలైపోతున్నావని, ఏమీ లేదని చావాలని ఇప్పుడు అనుకోవద్దు. ఇక్కడ ఏదో బోన్లో నువ్వు తప్పించుకున్నావేమో, మరి పుల్లోట్లో పడ్డట్టు పాతాళంలో స్పర్శ ఉంటుంది. ఎంతమంది ఉంటున్నారు చేతులెత్తండి. ఎంతమంది కష్టాలు, బాధలు, శ్రమలు దించండి. ఎంతమంది చచ్చిపోవాలి కాదు, చచ్చిపోతే బాగుంటుంది అనుకున్న వాళ్ళు చేయొద్దండి. నిజం చెప్పండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? చచ్చిపోతే నాకు బాగుంటుంది అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఒకటి చూసారు, ఎవరు వస్తుంది? 1 2 3 4 5, అక్కడ చూడండి 6 7 8 9 10. చూడండి, మీకు ఏ శ్రమలు, ఏ బాధలు, ఏ కష్టాలు లేకపోయినా చచ్చిపోవాలి నీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది? నేను చెప్తున్నానండి, జీవితం ఒక విలువ తెలియలేదు మీకు, బ్రతుకు విలువ తెలియలేదు మీకు, చనిపోతే ఏమవుతుందో తెలియలేదు మీకు, చనిపోతే ఎక్కడికి వెళ్తావో తెలియలేదు నీకు, చనిపోతే నీ పరిస్థితి తర్వాత ఏమిటో తెలియలేదు నీకు. అందుకే నువ్వు చనిపోయావు అనుకున్నావు. ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలు యేసు చెప్పాడు, సులకని శ్రమ. ఈ లోకంలో ఉన్న శ్రమల్ని నేను చేయలేవు. ఈ లోక శ్రమలను బట్టి ఒకవేళ నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని, పురుగుల ముందు తాగవాలని, ఆ ఉరేసుకోవాలని, ఇంకేదో చేయాలని చూస్తున్నావేమో. అప్పులు పాలయ్యారని, భర్త తిట్టాడని, భర్త కొట్టాడని, నా పిల్లలు అన్నారని, ఇలా అన్నారు, అలా అన్నారని. సిల్క్ స్మిత తెలుసు మీకు, ఆమె ఒక సీనియర్ యాక్టర్. తక్కువ స్థితిలో నుంచి ఎక్కువ స్థితిలోకి ఎదిగింది. ఒకనొక రోజున తను చనిపోవాలనుకున్నది. ఆ ఒకటే చాలా మంది ఆ తెలుసులో ఉన్నారు. చనిపోవాలనుకున్నది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ పోగొట్టుకుంది. కారణం ఏంటంటే, తన కొడుకుగా ఉన్న వ్యక్తి తను నాతో పాపం చేయమని అడిగాడు, సిల్క్ స్మిత అని. దాన్ని చూడలేక, తట్టుకోలేక చచ్చిపోయింది. నేనంటాను, ఆమె అక్కడికి వెళ్ళి కళ్ళు తెరుస్తుంటుంది. కళ్ళు తెరుస్తాను అనుకుంటుంది, అయ్యో వాడేదో పనికి మాలిన వాడు నన్ను అన్నాడని నేను చచ్చిపోయానే, నాకు ఇంకా జీవితం ఉందని, నేను బ్రతుకుతానని, నా బ్రతుకు విలువైనదని, ఆ తర్వాత ఏమవుతుందో నాకు అర్థం కాలేదు కదా. ఈ రోజు ఇలాగ ఈ లోకంలో జీవిస్తున్న మనుషులారా, ఈ పాడవున్న ప్రతి సహోదరులారా, నువ్వు చనిపోవాలనుకుంటున్నటువంటిది ఈ సులకని శ్రమ. ఎప్పుడు బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో, భర్తను బట్టి, భార్యను బట్టి, బిడ్డలను బట్టి, అప్పులను బట్టి, అనేక సమస్యలను బట్టి చచ్చిపోవాలని నువ్వు అనుకోవద్దు. యేసు ప్రభు నిన్ను గెలిపించును గాక. నీ ప్రతి పరిస్థితిని ఆయన మార్చును గాక. నీ కన్యకని నాట్యముగా మార్చును గాక. నీ వేద బాధలు ఆయన తీర్చును గాక. నీ ఏడుపును సంతోషంగా మార్చును గాక. ఒక మాట చెప్తున్నాను, ఆ ధనవంతుడు కళ్ళు తెరిచి ఇలా చూశాడా. ఇక్కడ చనిపోయిన వ్యక్తికి కళ్ళు తెరుచుకున్నట్టు కళ్ళు ఏం చేస్తామండి, ఇలా మూసేస్తాం. వాడు కళ్ళు తెరిచాడట. కళ్ళు తెరిస్తే ఎవరు కనబడ్డాడు? అబ్రహాం, కోటీశ్వరుడు కనబడ్డాడా? ఒరే అబ్రహాం మన పితరుడు, కోటీశ్వరుడు, భూమి మీద డబ్బు కలిగిన వాడు అక్కడ ఉన్నాడే. నేనేంటి ఇక్కడ ఉన్నాను? అవును, నీ లోకంలో నీకున్నవి ఏవి కూడా నీ స్థానాన్ని మార్చకుండా చూసుకో. అందంగా ఉన్నావా? నీ
స్థానాన్ని జాగ్రత్త పదిలపరుచుకో. ఐశ్వర్యం డబ్బుందా, నీ స్థానాన్ని పదిలపరుచుకో. జ్ఞానం, ఉద్యోగం, గవర్నమెంట్ జాబులు ఉన్నాయా, నీ స్థానాన్ని పదిలపరుచుకో. వాడికి కలిగిన ఏ డబ్బు, ధనము, ధాన్యము వాడిని పరలోకానికి చేర్చలేదు, స్వర్గానికి చేర్చలేదు. కానీ పాతాళానికి వెళ్ళి పాతాళంలో కళ్ళు తెరిచినప్పుడు అబ్రహాం కనబడ్డాడా? నేనంటానా, పాతాళానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ గట్టిగా పట్టుకుంటే ఏంటండి, ఎగ్జాంపుల్కి ఒక మాట చెప్తాను. పాలిట్లేసిరా ఒకసారి చూడండి. నేను ఇతన్ని ఇలా పట్టుకున్నాను. ఎట్టుందయ్యా, ఎట్టు చెప్పు, గట్టిగా చెప్పు. నొప్పిగా ఉంది. ఎంతసేపు ఉంటావు? అదో చూసారా, దీనికంటే ఎక్కువ పరిస్థితి ఉంటుంది పాతాళంలో. ఎందుకనంటే పాతాళంలో వేదన అంట. చెప్తున్నాను, చావాలని కోరుకుని ఎవరు అంటున్నారా? శ్రమలు, బాధలు, ఇబ్బంది, ఇరుకుల సమస్యలను బట్టి భర్త అన్నాడని, భార్య అన్నదని, అప్పులు పాలయ్యమని చావాలని అనుకుంటున్నావా? నీ జీవితం విలువైంది, నీ బ్రతుకు విలువైంది. ఒకటే తీర్మానం చేసుకో, నా ప్రభువు నాకు అన్నాడు, నా పరిస్థితులు అన్నిటి నుంచి నన్ను విడిపిస్తాడా? నన్ను ఎవరు విడిపించకపోయినా నా యేసు నన్ను విడిపిస్తాడా? కూర్చో. థ్యాంక్ యూ. అలా చూస్తానే తండ్రివైన అబ్రాహాము. ఎవరితను ఎవరితను ఎవరితను? అబ్రహాము యొక్క సంతానం క్రైస్తవుడు. తండ్రివైన అబ్రహాము, అయ్యా ఈ పాతాళంలో వేదన పడుతున్నానయ్యా, జాగ్రత్త. అటువంటి వేదనకరమైన స్థలానికి వెళ్ళక ముందే ఈ లోకంలో దేవుని చూసి నువ్వు గర్విస్తున్నావో, దేవుని చూసి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో, దేవుని చూసి గర్వించి అహంకారంతో అనేక రకాల పరిస్థితుల్లో డబ్బును బట్టా, యవనాన్ని బట్టా, అందాన్ని బట్టా, నీ బలాన్ని బట్టా, నీకున్నటువంటి బలగాన్ని బట్ట నువ్వు దేని బట్టి గర్విస్తున్నావు? నాశనానికి ముందు గర్వం, పడిపోవటం ముందు అహంకారమైన మనసులో వస్తుంది. ప్రేమైన సహోదరి, తండ్రి అబ్రాహాము, నేను పాతాళంలో ఉన్నానయ్యా, ఈ వ్యాధిని తట్టుకోలేకపోతున్నానయ్యా. ధనవంతుడా, భూమి మీద ఉన్నప్పుడు ఒక్కసారి నా పరలోకాన్ని గురించి ఆలోచించావంటరా? ఒక్కసారి నేను చచ్చిపోతే ఏమవుతుందో ఆలోచించావా? ఒక్కసారి నీకంటే ముందు మీ తాతలు 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 ఏమై ఎక్కడికి వెళ్ళారు ఆలోచించావా? ఒక్కసారి నీకంటే అందమైన వారు, కోటీశ్వరులు, ధనికులు, జ్ఞానవంతులు ఈ భూమి మీద లేరు, లేమైనారని ఒక్కసారి ఆలోచించావా నువ్వు? అది ఆలోచించిన దరిద్రుడు ఈరోజు ధనవంతులయ్యాడు. గట్టిగా చమడదట్టే, గట్టిగా బలం ఉంటాయి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడిని గట్టిగా చమడ. దేవానికి స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నన్ను ఎన్నుకున్న దేవా, నన్ను పిలిచిన దేవా, నా బ్రతుకును మార్చిన దేవా, నేను చచ్చిపోవాలనుకున్నానయ్యా, ఈరోజు నాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఒకవేళ ఆ రోజు నేను చచ్చిపోయింటే, నేను చచ్చిపోయిన పరిస్థితి ఏమిటి? నా దేవుడు నిన్ను బ్రతికించాడు. నువ్వు చనిపోకుండా నా దేవుడు తన చేతులు అడ్డుగా ఉంచి నీ కాపాడాడు. సోదరే, ఒకనొక రోజు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు, నీ బిడ్డలను బట్టి చచ్చిపోవాలనుకున్నావు, నీ భర్తను బట్టి చచ్చిపోవాలనుకున్నావు, నీ భార్యను బట్టి చచ్చిపోవాలనుకున్నావు. అవునా కాదు? నిజమే. నా దేవుడు ఈ మాటలను వినాలని నిన్ను బ్రతికించుకు నిలబెట్టాడు. ఎస్ అన్న వాళ్ళు దేవా స్తోత్రం అని చెప్పండి, గట్టిగా స్తోత్రం అని చెప్పండి. దేవుని బలమైన శక్తి నిన్ను కమ్ముకును గాక, పరిశుద్ధాత్మను రప్పించును గాక, పరిశుద్ధాత్మని బ్రతుకును మార్చును గాక, పరిశుద్ధాత్మని జీవితాన్ని మార్చును గాక, పరిశుద్ధాత్మని జీవిత విలువ ఈ రోజు నీకు తెలియజేయను గాక. అబ్రహాం ధనవంతుల్లా చూసాడా? నేను పాతాళానికి, పరదేశ్కి కొంత డిఫరెంట్ చెప్తాను. ఎక్కడెక్కడ ఎంత దూరంలో ఉన్నాయని. పాతాళం ఎంత దూరంలో ఉందో, పరదేశ్ అనేటువంటి పరలోకం ఎంత దూరంలో ఉందో, ఎలా ఈ ధనవంతుడు ఎలా చూసినప్పుడు ఆ లాజరు, ఆ అబ్రహాం ఎలా కనబడ్డారో
మధ్యలో ఏమీ లేకుండా ఎలా కనబడిందో నేను మీకు చెప్తాను. చాలామందికి తెలీదా? నా మాట ఏంటంటే టైం 10:35 అయింది. నా వాచ్లో పిల్లరా దేవుడు టైం ఇస్తే నేను మీకు తెలియజేస్తాను. స్పర్శ ఉంటుంది. అంతేకాదు, భయంకరమైన వేదన, చనిపోవాలనుకుంటాను. నీకు ఈ శరీర పరిస్థితి తెలియజేస్తున్నాను. చనిపోవద్దు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా. కష్టాల్లో, బాధల్లో, కుక్కలు నాకుతున్నా, దరిద్ర జీవితాన్ని జీవిస్తున్నా, బ్రతుకున్నప్పుడు ఈ జీవిత విలువ తెలుసుకున్నటువంటి ఆ దరిద్రుడు దైవరాజ్యంలోకి వెళ్ళాడా? నీతో చెబుతున్నాను ప్రేమ దేవుని బిడ్డ, జీవిత విలువ తెలుసుకో. ఎవరో ఏదో అన్నారని, ఏదో పోగొట్టుకున్నావని, ఏదో అప్పులు అయ్యావని, బిడ్డలు తిట్టారని, భర్త తిట్టాడని, నిందలు వచ్చి అపనిందలు వచ్చాయని చనిపోవాలని పోతా ఏడుస్తూ మాట్లాడాడు. తండ్రి అయిన అబ్రహమా, ఒక్కసారి నా మీద కనికరపడి అబ్రహాం కనికరపడితే ప్రయోజనం లేదు. కనికరం కలిగిన నీ దేవుడు నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ కనికరం చూపగలుగుతాడా? ఒకవేళ అబ్రహాము కనికరపడితే ప్రయోజనం లేదు. అబ్రహాం ఒకవేళ నేను కనికరపడుతున్నాను బిడ్డానన్నది మాత్రం ప్రయోజనం లేదు. ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ జీవిత విలువను తెలుసుకుని నీ కోసం ప్రాణం పెట్టి సిలువలో రక్తము కాచి 5 గాయాలు పొంది మరణించి మళ్ళీ తిరిగి లేచి మరలా రాబోతున్న యేసు క్రీస్తు ప్రభు రక్తాన్ని ఆశ్రయించి ఒక్క మాట నా ప్రభు దగ్గర ఈ భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే ఆయన కనికరాన్ని గాను కోరుకుని ఉండినట్లయితే మనుషులు కనికరము నీకు అవసరం లేదు. గట్టిగా చెప్పలేదంటే 2 చేతులు పైకెత్తి, యేసయ్య నా మీద కనికర పడను. అబ్రహాము నీ మీద కనికరి పడను పాతాళకి వెళ్ళిన తర్వాత, ఇంకొకరు నీ మీద కనికరి పడను పాతాళకి వెళ్ళిన తర్వాత, ఇంకొకరిని పరిస్థితిని మార్చలేడు నీ పాతాళకి వెళ్ళిన తర్వాత, ఈ భూమి మీద ఉన్నప్పుడే ఈ రోజే ఈ రాత్రే నిన్ను మీద కనికర పడే యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన నీ మీద కనికరి పడడానికి సిద్ధంగా ఉన్నాడా? నువ్వు కానీ అడిగినట్లయితే అన్నాడు, అయ్యా నా మీద కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు. నా నాలుకను ఏంటంటే కనీసం ఎంత వేదన అంటే పిల్లారా, చనిపోవాలనుకున్న వారు చెప్తున్నాను. ఎంత వేదన, ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ వేదనకు తట్టుకోలేక అంటున్నాడు. ఆ వేదన ఎలా ఉంటుందంటే, ఒక బైబిల్ పండితుడు చెప్తే విన్నానండి, ఇసుకలో శనక్కాయలు శనగపప్పులు వేస్తారంట, పెను మీద పెట్టి ఏం చేస్తారంట, వేపితే ఎంత వేడి, కాలకొంట వేడి ఎలా ఉంటుందో అలా ఉంటుందంట ఆ వేదన. మరి నీ భర్త అన్నాడని, నీ భార్య అన్నదని, అప్పులైపోయావని, జబ్బు వచ్చిందని, రోగం వచ్చిందని, నీ పక్కింటోళ్ళని ఇబ్బంది పెట్టారని, వాడెవరు ఇది చేశాడని చచ్చిపోవాలి అనుకుంటున్నావా? నేను చచ్చిపోనయ్యా, నేను బ్రతికి గెలిచి నా యేసు ద్వారా పరలోకానికి చేరుకుంటానన్న వాళ్ళు లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరి ప్రియులారా, నీ జీవితంలో ఎంత నష్టపోయావో, ఈ పరిస్థితులను ఫేస్ చేసావు సహోదరి. మనందరం ఒకసారి దేవుని సన్నిధిలో అందరం ఒకసారి సరి చేసుకున్నా. చనిపోవాలనుకుంటున్నా నువ్వు, ఇప్పుడే నీ జీవితాన్ని మార్చుకో. ఆగదు మరణము నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినం. ఆగదు మరణము నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినం. బాంధవ్యాలిలా
స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రం, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవా నీకు స్తోత్రం రాజా. లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం ద్వారా నా తండ్రి ఈ ప్రాంగణములో చేరినటువంటి ప్రతి బిడ్డతోను నా ప్రభువా, ఈ గ్రామములో ఉన్న ప్రతి ఒక్కరితోనూ నా తండ్రి యేసయ్య మీరు సూటిగా మాట్లాడిన తండ్రి మా హృదయాలు కదిలించిన దేవా స్తోత్రం రాజా. నాతో మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ధనవంతుని పేదల ఆశలను నా దేవా యేసయ్య మాకు గుర్తు చేసిన తండ్రి వారి జీవితాల ద్వారా నా దేవా మా ఆత్మీయ మనో నేత్రమును వెలిగించినటువంటి నా గొప్ప తండ్రిని దేవా నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభు, అనేక మంది ఈ లోకములో నా తండ్రి యేసయ్య మంచి గృహము, మంచి వస్త్రాలు, తినడానికి ఆహారం ఉంటే చాలు, ఇవే నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాయి ఈ లోకములో. నేను చనిపోయిన తరువాత కూడా నా తండ్రి నిత్య రాజ్యం ఇస్తారని నా తండ్రి ఎంతమంది అయితే మోసపోతూ వారిని వారు మోసపుచ్చుకుంటూ నా తండ్రి యేసయ్య పాతాళములకు అనేక మంది ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినటువంటి మీరు దర్శించండి. ఈ లోకము శాశ్వతమైనది కాదు ప్రభు. ఈ లోకములో ఏమి లేనప్పటికీ నా ప్రభువా, తండ్రి ఈ లోకంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని కురుపుతులను విడినప్పటికీ నా తండ్రి తన ఆత్మీయ జీవితమును కాపాడుకుని అసలైనటువంటి ఆలోచన రాజ్యములో నా తండ్రి ధనవంతులతో సమానముగా తన జీవితం ఉంచుకోవడానికి లోకములో తను తాను సముదాయించుకుంటూ తన విశ్వాస జీవితమును కాపాడుకుని నా ప్రభువా ఆఖరి క్షణాల్లోని దేవదూతల యొక్క కొనుకోబడి ఆ నిత్య రాజ్యంలో చేస్తున్నారు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. అటువంటి జీవితమును నాకును నా కొరకు మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా, మాకు దయచేయమని అడుగుచున్నాను. ఈ బ్రతుకుతూ ఉండగా నా ప్రభువా మా ఎదురుగా అనేక మంది ధనవంతులైనటువంటి వారు మిమ్మల్ని ఎరగనటువంటి స్థితిలో నా దేవా వారు నశించిపోతున్నారు నా ప్రభువా. వారిని చూసి మా ఆత్మీయ జీవితంలో పాడు చేసుకోకుండా నా ప్రభువా అయ్యా ఎల్లప్పుడూ నీ యందు నమ్మిక కలిగి ఈ లోకం అశాశ్వతమైనది, ఈ లోకంలో ఉన్నది ఏ మాతో రావని గుర్తెరిగి నా దేవా యేసయ్యా మా ఆత్మీయ జీవితమును కాపాడుకునే ఆ జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఈ గ్రామాన్ని దర్శించండి ప్రభువా, అయ్యా ఈ గ్రామాన్ని దర్శించమని అడుగుచున్నాను. ఎంతమంది అయితే నా తండ్రి అయ్యా మంచిలో శ్రమల ద్వారా చనిపోయి ఆ పాతాళంలోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరితో నా దేవా మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు, ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభు. నేను ఇచ్చే రాజ్య వారసులుగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను. విని విడిచిపెట్టేసి మంచి వారిని కాక నా దేవా నీ రక్తపు కంచెలో మా ప్రతి హృదయంలో ఉన్న వాక్యమును దాచి నూరంతర ఫలములోనికి వచ్చేలాగా నీ కార్యమును జరిగించమని అడుగుతున్నాం. ఎంతమంది అయితే అసమాధానముతో ఈ ప్రాంగణంలో అడుగు పెట్టి ఇచ్చినారు, ఇంతే నా జీవితం చాలిస్తాము మేము భరించలేము నా తండ్రి, మేము మరణించాలని నా ప్రభు ఎంతమంది అయితే నా తండ్రి గ్రామంలో ఉంటున్నారు. ప్రతి ఒక్కరితో యేసయ్యా ఈ సమయంలో ప్రతి ఒక్కరి మనోనేత్రములు యేసు నామములో వెలిగింపబడును గాక. ప్రతి ఒక్కరి మనోనేత్రములు యేసు నామములో వెలిగింపబడును గాక. ఈ కలువరి గిరిలో కాచినటువంటి యేసు రక్తముతో ఎంతమంది అయితే రోగములతో వచ్చి సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో దయచేయమని అడుగుచున్నాను. యేసు రక్తములో విడుదల కలుగును గాక, యేసు రక్తములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో రక్షణ కలుగును గాక. ప్రతి ఒక్క ఆత్మని నిత్య రాజ్యములో ఉన్నలాగా ఈ కార్యమును జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ కూడికల ద్వారా మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం లేకుండా పడేతో సదాకాలం మీ గ్రామానికి సిద్ధపరిచినటువంటి స్వార్థను ప్రకటించడానికి కూర్చోబెట్టి కష్టపడిన ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి తన
దాసునికి మాకు మా కుటుంబానికి సదాకాలం తోడు నడిపించి కాపాడి భద్రపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మీ అందరికీ వందనాలు.